వదిలిపెట్టాలని కష్టపడుతున్నాడు. ఒక రోజున ఇలా రాష్ట్రంలో విషయాలు బయలుదేరాడు. ఈ సత్యనారాయణ స్వామి ఒక వృద్ధ బ్రాహ్మణ ఉదయం వెళ్ళి, ఓ బ్రాహ్మణ 4 వేల రోజులను ఇలా దూరమైన కష్టపడుతున్నాడు. ఓ స్వామి, నేను చాలా కష్టాలు ఉన్నాను, నన్ను చూసుకుని ఎవరు కష్టాలు, నా కష్టాలు పోవాలండి, నేను సుఖంగా ఉండాలండి, నాకు ఏదైనా జపమో తపమో ఉండే స్వామి అన్నాడు. అప్పుడు చెప్తున్నాడు ఈ లోకంలో సత్యనారాయణ స్వామి కలియుగంలో ప్రత్యక్ష పాల్గొనాలని సత్యనారాయణ స్వామి ఈ యుద్ధం చేసుకుంటే నీ కష్టాలన్నీ పోతాయి, నువ్వు సుఖంగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు అని చెప్పాడు. యుద్ధం కావాల్సిన సామాన్లు, వృధా కావాల్సిన సామాన్లు, వృధా కావాల్సిన సామాన్లు వృధం చేసుకుని విధానం చెప్పాకనే అదృష్టం అయిపోయాడు. ఆ వృద్ధ బ్రాహ్మణ వృధం చేసుకుంటా అని చెప్పి మనసులో సంకల్పం పెట్టుకొని వచ్చాడు. వచ్చి ఇంటికి వచ్చాడు. నిద్ర పడలేదు. తెల్లవారు చూసాడ. శివ సంకల్పం వస్తు ఇంతమంది వచ్చింది. ఆయన ఆకలి కూర్చోండి. రానులో కూడా ఆకలి శివ సంకల్పం శివుడాకి వెళ్ళే శివని ఉండదు. సంకల్పం బలం పెట్టుకోవాల. సంకల్పం పెట్టుకోవాలి. ఏమని? ఓ దేవాదేవ, ఓ సత్యనారాయణ స్వామి, నేను వ్రతం చేసుకుంటాను, నాకు పోయేది స్వామి, నా కష్టాలను పోయేటట్టు స్వామి అని చెప్పి సంకల్పం పెట్టుకోవాలి. అంటే ఆ సత్యనారాయణ స్వామి సంకల్పం పెట్టుకున్నాడు. ఆయన ఓ స్వామి, నేను పొద్దునే భిక్షాటం బయలుదేరిందా, నా పొద్దున ప్రజలతో వ్రతం చేస్తానని సంకల్పం పెట్టుకొని తెల్లవారు ఉత్సవం 4 రోజులు చూసాడు. పొద్దున్నే లేచాడు. తెల్లవారు 4:30కి లేచాడు. లేచి కాళ్ళకు తలుచుకొని, ఓ దేవాదేవ, నేను వ్రతానికి నేను ఈరోజు భిక్షాటం బయలుదేరుతున్నాను, నా పొద్దున ప్రజలతో వ్రతం చేస్తున్నాను అనుకునేసరికి తెల్లవారు కాశీనాథంలో కొంతమంది మహిళలు కలొచ్చిందట. తెల్లవారు కళలు కావాలని కలగదు, అది అనుకోవాలి కదా. అంటే ఓ బ్రాహ్మణుడు చాలా కష్టాలు ఉన్నాడు, ప్రొద్దునే విషయాలు వస్తున్నాడు, ఈ విషయాలు చెప్పి కలవచ్చిందట. ప్రొద్దునే లేచారు. అందరూ కూడా అయ్యగారు ఎప్పుడు అసలు ఆ బ్రాహ్మణుడు ఎప్పుడు వస్తాడు ఇస్తున్నాడా. ఇందులోనే బ్రాహ్మణుడు విషయాలు లేగాడు. ఓ బ్రాహ్మణుడు ఆ మాయిడు అని చెప్తే అందరూ విశేషమైన ప్రవేశించారట. ఆ రోజున విశేషమైన ప్రవేశించారు. అది తీసుకొని వస్తువుని అభిమానులు ఆవుపాలు చక్కెర కొనుక్కొని సత్యనారాయణ సామాన్లు కొనుక్కొని వచ్చారు. బంధువులు ఎక్కడ ఈ పండుగ కూడా అడిగి ముందు పెట్టి 10 మందికి వేసి సత్యనారాయణ ఆచరించాడు బ్రాహ్మణుడు. ఎప్పుడైతే ఈ బ్రాహ్మణుడు వ్రతం చేస్తున్నాడో మహా ఐశ్వర్యపోయాడు. సకల పాపాలను పొందాడు. ప్రతి సంవత్సరం సత్యనారాయణ చేసుకున్నాడు. ప్రతి కార్తీక చేసుకున్నాడు. ఈ వ్రతం చేసుకోవడంలో మహా ఐశ్వర్యపోయాడు. భక్తితో వ్రతం చేసుకున్నాడు. కానీ బ్రాహ్మణుడు సకల పాపాలను పొందాడు. ఈ బ్రాహ్మణ అధిపతులు ప్రతి నెల పౌర్ణాన్ని వ్రతం చేస్తున్నాడు. ఈ బ్రాహ్మణుడు నిరపసారి వ్రతం చేసుకోవడం వల్ల మహా ఐశ్వర్యపోయాడు. సకల పాపాలు సంతోషాలతో భక్తి శ్రద్ధతో వ్రతం చేసుకోవడం వల్ల పుత్రాపుత్రతో సుఖంగా సంతోషంగా ఆత్మీయంగా ఉన్నాడు. అయితే ఈ మహాప్రభాని వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధతో కథ వింటారో, భక్తి శ్రద్ధతో యుద్ధాన్ని ఆచరిస్తారో వారికి కూడా ఆ బ్రాహ్మణుడే అష్టైశ్వర్యంతో పొందుతారని చెప్పి చెప్పాడ. సుధబాబు స్వర్గాలు చెప్పేసరికి ఆ స్వర్గాలు మాట్లాడుతున్నారు. ఓ స్వామి, మరి బ్రాహ్మణుడు సముద్రాన్ని కోసం చేశాడు, నెల కోసం చేశాడు, మరి ఎవరు రాలేదా, మిత్రులు కానీ బంధువులు కానీ ఎవరు రాలేదని చెప్పాడు. అనేసరికి ఎక్కడ చూసినా నీరు కనపడలేదు. ఇంతవరకు బ్రాహ్మణుడు వస్తుందనుకుంటా అక్కడనే కట్టడంలో పెట్టి బ్రాహ్మణుడు వచ్చాడు. ఓ స్వామి, నేను అది వృతం చేస్తున్నాను చెప్పేసరికి, నాయన నేను కట్టాలు సర్కారు ఉంటాడు, నేను భక్తితో వృతం చేయడం వల్ల నా కట్టాలు పోయాలి, దీన్ని భక్తితో వృతం చేసుకోవాలి అనేసరికి అప్పుడు ఆ కట్టెలు శ్రద్ధగా కలిగి తీర్థం